2024 టీ20 వరల్డ్ కప్ లో అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించి అజేయంగా సూపర్ 8 కు చేరి భారత్ సౌత్ ఆఫ్రికా వంటి జట్లకు సవాల్ విసురుతుంది. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే జట్టు అద్భుతమైన ఆటతో అదరగొడుతుంది. ఒకప్పుడు ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రిక్ అలాగే అలిస్టర్ క్యాంపెబెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలకలాడిన ఆ జట్టు గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రస్తుత టోర్నీలో సికందర్ రాజా నాయకత్వంలోని జింబాబ్వే ఒక ఫీనిక్స్ పక్షిల పైకి లేచింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించిన జింబాబ్వే తాజాగా శ్రీలంక నడ్డి విరిచింది. దీంతో గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 కు చేరుకోవడం ద్వారా భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. కొలంబోలో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో జింబాబ్వే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి మందకోడి పిచ్చిపై 169 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్ లో రాణించి ట్రావిస్ హెడ్, కామరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లను పెవిలియన్ పంపి ఆస్ట్రేలియా వెన్ను విరిచారు. ఆస్ట్రేలియాపై విజయం కేవలం అదృష్టం కాదని జింబాబ్వే వెంటనే నిరూపించింది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన అదే కొలంబోలో 179 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించారు. బ్రియాన్ బెన్నెట్ 63 పరుగులతో ఆకట్టుకోగా సికందర్ రాజా కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసి శ్రీలంక స్పిన్నర్లను చిత్తు చేశాడు. చివరి నిమిషంలో టోనీ మున్యంగ సిక్సర్ బాది మ్యాచ్ ను ముగించాడు. 6 వికెట్ల తేడాతో చిరస్మనే విజయాన్ని అందుకుంది జింబాబ్వే. దీంతో 2026 టోర్నీలో గ్రూప్ దశలో ఓటమి ఎరగని 4 జట్లతో ఒకటిగా జింబాబ్వే రికార్డు సృష్టించింది. ఇప్పుడు అందరి చూపు సూపర్ 8 దశలోనే ఉంది. భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఉన్న కఠినమైన గ్రూప్ లో జింబాబ్వే చేరింది. కాగితంపై ఈ జట్లు బలంగా ఉన్నప్పటికీ జింబాబ్వే ఫామ్ చూస్తుంటే ఎవరినైనా ఓడించే సత్తా వారికి ఉందని అర్థమవుతుంది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ తమకున్న మొమెంటంతో పెద్ద జట్ల సెమీస్ ఆశలపై నీళ్లు చల్లడానికి జింబాబ్వే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జింబాబ్వే కోసం సరికొత్త ప్లాన్స్ టీమిండియా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 22వ తేదీన సౌత్ ఆఫ్రికాతో టీమిండియా అహ్మదాబాద్ లో తలపడనుంది. ఆ తర్వాత జింబాబ్వేతో చెన్నై వేదికగా 26వ తేదీన టీమిండియా తలపడనుంది.